నమస్తే అండి, మీ పేరండి? నాగరాజు. నాగరాజు గారు ఏం చేస్తుంటారు? నేను ఖాళీగానే ఉంటాను. సరే, చూసుకుంటే మీ ప్రాంతంలో అభివృద్ధి ఎంతవరకు జరిగింది? బాగానే ఉంది. ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం? ఏం పనితీరు బాగానే ఉంది. అంటే అర్హులైన పేదలందరికీ అందాల్సిన పథకాలు అందుతున్నాయి అంటారా? ఏమంతుంది స్వామి, ఏడంతుంది చెప్పు, ఏడంతుంది. మళ్ళీ అధికారంలోకి ఏ పార్టీ వస్తుంటారు, వైసీపీయా టీడీపీయా? ఏ వైసీపీ అంటున్నారు అందరూ. మీరేమనుకుంటున్నారు? నేను అదే అనుకుంటున్నా. ఎందుకని? ఎందుకని అంటే వీళ్ళు చేసిన తప్పులే చేస్తున్నారు అన్నీ. అది అంతే కదా. ఇప్పుడు దొంగ దొంగ అంటే మళ్ళీ దొంగ దొంగనే అంటపడుతుంటాయి. నిజం మాట్లాడితే ఇబ్బంది లేదు, ఆయన బాగానే చేస్తున్నాడు. ఎమ్మెల్యే తీసుకోవడం ఏనే తప్పు కదా. అది నేను వేసింది పోయింది టీడీపీకే, కానీ కాదంట వాళ్ళ మరి ఈ పని చేస్తే నచ్చటం వల్ల. అండి నాగుల్ మీరా మీరు ఏం చేస్తుంటారు? నారాయణలో ఫ్యాకల్టీ సార్. ఎన్నేళ్ళు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? రీసెంట్గా 5 months అవుతుంది. 5-6 monthsలో ఇక్కడ అభివృద్ధి ఏమన్నా కనిపించిందా మీకు? బాగానే జరుగుతుంది కదా సార్. యాక్చువల్లీ మాది వచ్చేసేసి నేటివ్ జగ్గేపేట సార్. అక్కడ ఎమ్మెల్యే ఎవరు? రాజగోపాల్ గారు, తాతయ్య గారు. ఎలా ఉంది సార్ ఆయన పనితీరు, ఎలా ఉంటుంది? బాగానే ఉంది సార్. ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం? బాగానే వర్క్ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. మళ్ళీ ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారు, టీడీపీ వైసీపీ? ఇక ఏం మరి సార్, మరి ప్రజలు ఎటువైపు ఇది చేస్తారు? మీ అభిప్రాయం ఏంటి? వైసీపీ అనుకుంటున్నాను సార్. ఎందుకని? ఏం మరి చూద్దాం, తనకు కూడా ఒక ఛాన్స్ ఇద్దాం. నాగిరెడ్డి గారు ఏం చేస్తుంటారు? ఇదే వ్యాపారం. ఎప్పటి నుంచి ఈ వ్యాపారంలో, ఈ రోడ్లో, డీసెంట్ రోడ్లో? 2 సంవత్సరాలు. మరి ఎలా ఉంటుంది ఇక్కడ అధికారుల నుంచి కానీ మీ ఎమ్మెల్యే సహకారం ఏమైనా ఉంటుందా? ఏం మామూలు అన్నీ. ఇబ్బందులు ఏమైనా పెడుతున్నారా ఇలా రోడ్డు పక్కన పెట్టుకుని? అందులో అదే అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు వీళ్ళు ఇబ్బంది పెడతానే ఉంటారు. అది ఇక్కడ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందంటారు? ఎమ్మెల్యే ఇటెప్పుడు రాడు, ఎప్పుడో ఏదన్నా ఫంక్షన్ ఉంటేనే. ఇక్కడ చూస్తుంటే ఈ 2 ఏళ్లలో ఇక్కడ ఎమ్మెల్యే గారి పనితీరు మీద ప్రజలు ఏమనుకుంటున్నారు? మా నార్మల్గా చేస్తున్నాడని అనుకుంటున్నాను. అది అంటే మరి మళ్ళీ గెలుస్తారని అనుకుంటున్నారా? మళ్ళీ గెలుస్తాడని అడి చెబుతాం. జనాలలో పనిని బట్టి ఉంటుంది. అది గెలవచ్చు, గెలవకపోవచ్చు. నా పేరు జమీర్ బాషా. భాషా గారు ఏం చేస్తుంటారు? ట్యాప్ పని. పని ఎక్కడ ఉండేది? ఇక్కడ ప్రకాశ్ నగరే. ప్రకాశ్ నగర్. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు మీ ఎమ్మెల్యే గిమ్మెల్యే ఎవరు లేరు ఇక్కడ మాకు. ఏమున్నా కానీ రోత దోమలు ఉన్నా కానీ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేడు. కాలువలు ఊరినే ఎమ్మెల్యే అని చెప్పి ఏంటి ఓట్ల కోసం వచ్చి మాట్లాడతాం అంతవరకే, టైం వచ్చినప్పటికి. తెలీదు, మేము వచ్చి కొత్త ఈ ఊరికి. అది సంవత్సరం అవ్వాలా నేను ఇక్కడికి వచ్చి. ఈ సంవత్సర కాలంలో ఇక్కడ అసలు అభివృద్ధి ఏమైనా జరిగినట్టు అనిపిస్తుందా మీకు? ఏమి మాకేం కనపడలేదు. వస్తారు కానీ సొంది తిరుగుతున్నారు అంతే. అది ఎమ్మెల్యే గారు చేస్తారో చేయరో మాకు తెలీదు. కాకపోతే దోమలతో చచ్చిపోతున్నాం, కాకపోతే దోమల మందు మాత్రం కొట్టిస్తున్నారు. అదే, అంత మించి ఏం లేదు. నమస్తే బాబు గారండి, మీ పేరండి? వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు గారు ఏం చేస్తున్నారు? ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. మీ వయసు ఎంత? 63. కానీ ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు ఈ ప్రాంతం? ఈ ప్రాంతంలో 15 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. 15 సంవత్సరాల్లో మీరు చూసుంటారు, ఒక ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలైనా చూసుంటారు కదా. ఎవరి పనితీరు బాగుందంటారు? ఎవరి పనితీరు బాగుందనేది మీరు అడగటం సాధ్యతమే, కానీ వాళ్ళతో మాకు అంత డీలింగ్ అవసరమైన పరిస్థితి నాకు రాలేదు. అంతగా నేను వాళ్ళని వీళ్ళని నేను ఎవరిని విమర్శించి చెప్పలేను. అసలు మీ ప్రాంతంలో ప్రస్తుతం పార్టీ అధికారంలోకి వచ్చి ఇక్కడ అభివృద్ధి ఎంతవరకు జరిగిందంటారు? జరిగిందని నేను ఏది చెప్పలేను, నాకు అంత అవసరం లేదు, నాకు అవసరం పడలేదు, నేను చెప్పలేను. వాళ్ళని వీళ్ళని నేనేం చెప్పలేను.